మ్యామ్ ప్రెజెంట్ అయితే మాన్సూన్ సీజన్. ముఖ్యంగా మాన్సూన్‌లో కావచ్చు, వింటర్ సీజన్‌లో పిల్లలు ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్, యెస్. ఫీవర్ బారిన పడుతూ ఉంటారు. ఈ టైంలో ఇన్ఫాంట్స్ ముఖ్యంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? పేరెంట్స్ ఏ యాహ్! విధంగా పిల్లల్ని చూసుకోవాలంటారు? ఓకే. సో, మాన్సూన్ టైంలో యూజువల్‌గా మనము చూసే డిసీజెస్ ఒకటి ఏంటంటే ఫ్లూ అండి. ఇన్‌ఫ్లుయెన్జా అని అంటాము. సో, ఈ ఇన్‌ఫ్లుయెన్జాకి మనకి చక్కగా మనకి గవర్నమెంట్ కాదు ఐఏపీ షెడ్యూల్‌లో మనకి మంచిగా వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో, యూజువల్‌గా ఫస్ట్ డోస్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మనకి 6థ్ మంత్ ఆఫ్ ఏజ్ అప్పుడు వస్తుందనమాట. వెంటనే ఇమ్మీడియేట్‌గా 7థ్ మంత్ అప్పుడు. సో, 1 మంత్ గ్యాప్‌లో మీకు 2 డోసెస్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్జా అనేది కవర్ అయిపోతుంది. సో, ఆఫ్టర్ దట్ యాన్యుయల్లీ ఎవ్రీ 5 అప్ టు 5 ఇయర్స్, 5 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ మనము ఈ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనము పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఈ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇలాగ పిల్లల్లో ఇలా చలి జ్వరాలు, తర్వాత దగ్గు, జలుబు అనేవి మనము ప్రివెంట్ చేయగలుగుతాము. సో, సాధ్యమైనంత వరకు మనం ఏంటంటే పిల్లల్ని ఈవినింగ్ టైం అయ్యేసరికి బయటకి తీసుకెళ్లకుండా కొంచెం వాళ్ళని వార్మ్‌గా ఉంచడము. అట్ ద సేమ్ టైమ్ ఫీవర్ అంటేనే బాడీలోంచి మనకి వేడి వల్ల వాటర్ ఇవాపరేట్ అయిపోవడం. సో, దానికి మనం పిల్లలకి మంచిగా హైడ్రేట్ చేయడం వాళ్ళని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లిక్విడ్స్ ఇవ్వడం లైక్ కోకోనట్ వాటర్ అని, బార్లీ వాటర్ అని, ఇట్లా గంజి అని అంటాం. సో, అవి ఇలాంటివి ఇచ్చి మనం పిల్లల్ని హైడ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, పిల్లల్ని మీరు బయటికి తీసుకెళ్తున్నప్పుడు కూడా వాళ్ళని కొంచెం స్వెటర్స్ వేయడము, మంకీ క్యాప్స్ ఇట్లాంటివి ఉంటాయి అవన్నీ పెట్టుకోవడము. ఇలాంటివి అండ్ బయటికి ట్రావెల్ చేసినప్పుడు కూడా డెఫినెట్‌గా మదర్స్ ఏంటంటే వాళ్ళతో పాటు కొన్ని ఎమర్జెన్సీ మెడికేషన్స్ క్యారీ చేసుకోవచ్చు. లైక్ పారాసెటమాల్, తర్వాత నేజల్ డ్రాప్స్ అని దొరుకుతాయి. సో, అవి ఇలాంటివన్నీ మనము క్యారీ చేసుకోవచ్చు. సో, ఇవి కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే మదర్స్ కూడా పిల్లల్లో ఎవరైనా ఫ్యామిలీలో గనక యూజువల్‌గా పిల్లలకి ఏంటంటే పెద్దవాళ్ళ నుంచే స్ప్రెడ్ అవుతుంది ఆ ఫీవర్, కాఫ్, కోల్డ్ అనేది. సో, ఇంట్లో ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిక్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఐసోలేటెడ్‌గా ఉండడము, వేరే దూరంగా ఉండడం, వేరే రూమ్‌లో ఉండడం, పిల్లల్ని వాళ్ళ దగ్గరికి రానీయకుండా ఉండడం. ఇలాంటివి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్‌గా మనము ముందుకు వెళ్ళకుండా ఉంటాం. ఓకే. మ్యామ్ ఇంకొకటి చిన్న పిల్లల్లో మార్నింగ్ టైము డి విటమిన్ కోసం సన్‌లైట్ ఎక్స్‌పోజర్ కూడా మంచిది అంటుంటారు. యాహ్! నిజంగా అది కరెక్ట్ అయితే ఎంతసేపు పిల్లలకి ఆ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ చేయాలి అంటారు? ఏ టైంలో చేస్తే మంచిదంటారు? ఓకే. యూజువల్‌గా ఎర్లీ మార్నింగ్ సన్‌లైట్ ఇస్ బెస్ట్ అంటామండి. యూజువల్‌గా మార్నింగ్ మనం 7:00కి బిట్వీన్ 7-9 ఏదైతే మనకి ఆ సన్ అనేది ఉంటుందో దట్ ఈస్ ఇమ్మీడియేట్ గుడ్ సన్‌లైట్ అనమాట. యూజువల్‌గా మనము ఫస్ట్ 10-15 మినిట్స్ వరకు సన్ ఎక్స్‌పోజర్ ఉంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు సింథసైజ్ విటమిన్ డి అని బాడీలోని. ఓకే. అండ్ మనం ఒకవేళ చూసుకుంటే కనుక న్యూ బార్న్స్‌లో మనము ఎలాగో వాళ్ళకి విటమిన్ డి అనేది ఇస్తాము. న్యూ బార్న్స్‌లో అప్ టు 1 ఇయర్ ఆఫ్ ఏజ్ వరకు మనము వైటమిన్ డి అనేది వాళ్ళకి సప్లిమెంట్ చేస్తాము. సో, యూజువల్‌గా న్యూ బార్న్స్‌ని మేము ఎండలో పెట్టొద్దు అని అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే అంత హెవీ ఎక్స్‌పోజర్ ఆఫ్ సన్‌కి సమ్‌టైమ్స్ వాళ్ళకి సన్ బర్న్స్ రావచ్చు. సో, ఈ ఛాన్సెస్ ఉన్నాయి. సో, న్యూ బార్న్స్‌కి దానికి తగ్గట్టే మనం వైటమిన్ డి అనేది ఇస్తాం కాబట్టి యూజువల్లీ దట్ ఈస్ సప్లిమెంటెడ్. యాజ్ ఏజ్ గ్రోస్ మనం ఇందాక నేను చెప్పినట్టు యూజువల్‌గా ఒక 10-15 మినిట్స్ ఆఫ్ సన్‌లైట్ ఈస్ సఫిషియంట్. ఓకే. మ్యామ్ ఇంకొకటి చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా బాత్‌కి ముందు మన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎక్కువ బాడీ మసాజ్ చేస్తూ ఉంటారు పిల్లలకి. యెస్. కానీ ఇప్పుడు మదర్స్ ఏంటంటే కంగారు పడుతూ ఉంటారు. అంటే చిన్న సెన్సిటివ్‌గా ఉంటారు కదా! యాహ్! అలా చేయకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ మీరైతే ఏం చెప్తారు? బాడీ మసాజ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ అనే చెప్తామండి మేము యూజువల్లీ. ఎందుకంటే బాడీ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో బాడీ ఆర్గన్ ఏమైతే హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవి సెన్సిటైజ్ అవుతాయి. బేబీని కూడా మనం ఏంటంటే బాడీ పార్ట్స్‌ని మూవ్ చేయడం వల్ల బాడీ యొక్క టోన్ అది కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది బేబీది. ఆడుకుంటుంది బేబీ మంచిగా చక్కగా. అండ్ మనం ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి పాతకాల పద్ధతులు కూడా మంచివనే చెప్తూ ఉంటాం యూజువల్లీ. సో, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే బేబీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వడము. ఇవవుతాయి. ఈ మసాజ్ చేయడం వల్ల మనం ఏంటంటే ఆల్ ద బాడీ మనము స్టిమ్యులేట్ చేస్తున్నాం బాడీని మసాజ్ చేయడం వల్ల. సో, టమ్మీ అనేది వాళ్ళకి స్టిమ్యులేట్ అయ్యి దానివల్ల వాళ్ళకి బవెల్ ఫ్రీగా మూవ్ అయ్యి దానివల్ల మోషన్ కూడా వాళ్ళకి సాఫీగా అవుతుందన్నమాట. సో, ఇవి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మనకి మసాజ్ చేసుకోవడం వల్ల. ఓకే. రైట్ మ్యామ్. అయితే ముఖ్యంగా పిల్లలకి ఎటువంటి వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి? వ్యాక్సినేషన్స్ వల్ల ఉపయోగాలేంటి?
సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అయితే మీరు చెప్పినట్లుగా ఈ వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా 5 years వరకు అయితే మనం కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఎస్. అన్నీ కూడా సింగిల్ డోస్ అని చెప్పారు. ఇన్ Yeah. కేస్ మనం మధ్యలో ఒక 2-3 డోసెస్ అనేది కనుక మనం స్కిప్ చేస్తే, ఐ మీన్ 2-3 వ్యాక్సిన్స్ అనేది కనుక స్కిప్ చేస్తే అదేమైనా సివియారిటీ బాడీలో చూపిస్తుందా? యూజువల్లీ ఏమీ ఉండదండి, బికాజ్ ఆల్రెడీ ఫస్ట్ డోస్ వాళ్ళకి వెళ్ళిపోయి ఉండుంటుంది కాబట్టి. సో ఇవన్నీ మనం ఏంటంటే బూస్టర్స్ ఇస్తున్నాము, నెక్స్ట్ వచ్చే Okay. వ్యాక్సిన్స్ అవన్నీ కూడా. సో ఈ బూస్టర్స్ అనేవి ఇవ్వడం కూడా వెరీ ఇంపార్టెంటే. సో యూజువల్గా బూస్టర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ ఇమ్యునలాజికల్ మెమరీ ఏదైతే ఉందో అది పెరుగుతుంది మనకి. సో మనం నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఇమ్యూనిటీ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది తప్పించి యూజువల్గా మనము ఈ స్కిప్ అయినా కూడా నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఆ క్యాచప్ అనేది ఉంటుందండి. ఓకే. క్యాచప్లోని మనము అవి కవర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు.